కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పేదల కోసం కేటాయించిన భూముల్లో బడాబాబులు తిష్ట వేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమో లేక వారి కనుసైగలే కారణమో తెలియదు, కానీ ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ తొంగలో తొక్కబడుతున్నాయి. కోర్టు బోర్డులకే దిక్కు లేదు. ఇక చట్టం ఎక్కడ? సర్వే నంబర్ 202, 206/2 పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గతంలో నిరుపేదలకు డీ పట్టాలు మంజూరు చేశారు. అయితే ఆ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా పక్కనే ఉన్న కొండను సైతం పిండి చేసి చదును చేసేశారు. ఆ ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని సాక్షాత్తు కోర్టు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు వాటిని బేఖతారు చేస్తూ భారీ కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మాణాలు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాలపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా మేము నోటీసులు పంపించాం అంటూ చాలా ధీమాగా సమాధానం చెబుతున్నారు. పంచాయతీ అనుమతి లేకుండా ఈ బిల్డింగులకు కరెంటు మీటర్లు, వాటర్ కనెక్షన్లు ఎలా వచ్చాయి? నోటీసులు ఇచ్చామని చెబుతున్న అధికారులు నిర్మాణాలు ఆగకుండా కొనసాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? కనీసం ఎన్ఓసి లేకుండానే ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతుంటే కూడా అధికారులు ఏం చేస్తున్నారు? కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గత 6-7 ఏళ్లుగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు సమాచారం. కేవలం నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ లోపారికారి ఒప్పందాలతో అక్రమ కట్టడాలకు అధికారులు సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ నిరుపేదల నోరు కొట్టి బడాబాబులు జేబులు నింపే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ కమర్షియల్ బిల్డింగ్లను స్వాధీనం చేసుకోవాలి. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వనరులుగా మార్చాలి. పేదల భూములను పేదలకే దక్కేలా చూడాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పాలకులు నిద్రమత్తు వదిలి సూరంపాలెం భూదందాపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.